సొంత జెండాతో ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చి జెండా ఎగరేసిన అతి కొద్ది మంది నాయకుల్లో జగన్ ఒకరు. మరీ ముఖ్యంగా తెలుగునాట చరిత్ర చూస్తే ఎన్టీఆర్ వచ్చారు, ఆ తర్వాత కేసీఆర్. అఫ్కోర్స్ 14 ఏళ్ళు పోరాటం చేసి ఉండొచ్చు, కానీ ఆయన కూడా సొంత జెండాతో ఎజెండాతో వచ్చిన వారే కదా. వీళ్ళిద్దరికంటే భిన్నంగా ఎంత ఎదురుదాడైనా, ఎదురుగాలు వచ్చినా, కేసులు వచ్చినా, వ్యవస్థలన్నీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రత్యర్థులంతా గుంపు కట్టినా కూడా తట్టుకొని పొత్తులు లేకుండా నిలబడ్డం. మిగతా 2 ఇన్స్టెన్సెస్లో వాళ్ళకి పొత్తులు ఉంటాయి. ఇలా పొత్తులు లేకుండా నిలబడ్డం అనేది జగన్ స్పెషాలిటీగా కనపడుతుంది. ఇక 4వది పొత్తులే. పొత్తులు లేకుండా సత్తువని నమ్ముకున్న ఏకైక రీజనల్ పార్టీనేమో వైసీపీ అని ఈ 15 ఏళ్ల చరిత్ర చూస్తే అర్థమవుతుంది. 15 ఏళ్ల చరిత్ర అంటే రాజకీయాల్లో సుదీర్ఘమే కదా. 3 ఎన్నికలు మీరు చూడండి. పైన పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ దగ్గర మొదలుపెట్టి కింద కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ వరకు, పక్కన డిఎంకే అన్నా డిఎంకే కూటముల వరకు ప్రతి రాష్ట్రంలోనూ జట్టుకట్టే పార్టీలే ఉంటాయి. అంతే తప్ప ప్రజలు గెలిపిస్తే గెలుస్తా, ఓడిపోవడానికైనా సిద్ధం అన్నంత క్లారిటీతో సింగిల్గా ఉండే ధైర్యం, చొరవ ఒక్క వైసీపీలోనే కనపడుతుంది. అంటే పొత్తుని కాదు సత్తువని నమ్మాలి అనే డిఫైనింగ్ ధోరణిని తీసుకున్న ఏకైక నాయకుడు కూడా జగనే.